హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆహార భద్రతకి సంబంధించి. స్వాతంత్రం వచ్చినటువంటి కొత్తల్లో అయితే భారతదేశం ప్రజలకి 2 పూట్లా కూడా అన్నం పెట్టలేనటువంటి పరిస్థితిలో ఉండేది. పదే పదే ఆహార కొరత అనేది రావటం జరిగింది. అప్పట్లో 33 కోట్లుగా ఉన్నటువంటి భారత జనాభా ప్రస్తుతం 138 కోట్లకు పెరిగింది. ఇంత అధిక జనాభా ఉన్నా కూడా ఆహార అవసరాల డిమాండ్ని ఇప్పుడు మన దేశం తట్టుకోగలుగుతుంది. 1951లో 5 కోట్ల టన్నులుగా ఉన్నటువంటి ఆహార ధాన్య ఉత్పత్తి ప్రస్తుతం 25.7 కోట్ల టన్నులకు పెరిగింది. ఈ కాల వ్యవధిలో గోధుమల ఉత్పత్తి కూడా చాలా పెరిగింది. ప్రస్తుతం భారతదేశం ప్రపంచంలో అత్యధికంగా బియ్యం ఎగుమతిదారుగా ఆవిర్భవించటం జరిగింది. గోధుమల్ని కూడా పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తోంది. అయితే అవసరాలకు మించి పండిస్తున్నటువంటి ఆహార ధాన్యాల్ని నిల్వ చేయటం ఇక్కడ పెద్ద సమస్యగా ఉంది. అంటే మిగులు ఉత్పత్తిని శాస్త్రీయంగా తక్కువ వ్యయంతో నిల్వ చేయటానికి మన దేశం సతమతమవుతోంది. పంట దిగుబడుల్ని మెరుగైనటువంటి రీతిలో నిల్వ చేసే విషయంలో మరింత ఆధునికమైనటువంటి అలాగే శాస్త్రీయ పద్ధతుల్ని అనుసరించాల్సిన అవసరం ఉంది. దీనికి కావాల్సినటువంటి మౌలిక వసతుల కల్పన అనేటటువంటిది మరింతగా పెరగాలి అన్నటువంటిది ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి. 1 నేషన్ 1 రేషన్ కార్డు స్కీమ్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది? 2020లో కేంద్ర ప్రభుత్వం 1 నేషన్ 1 రేషన్ కార్డ్ అన్నటువంటి దాన్ని ప్రారంభించటం జరిగింది. దీని ద్వారా ఫుడ్ సెక్యూరిటీ బెనిఫిట్స్ని అక్రాస్ ద కంట్రీ అవైలబుల్గా తీసుకురావాలి అన్నటువంటి లక్ష్యంతో పోర్టబిలిటీని తీసుకొచ్చేలాగా ఈ 1 నేషన్ 1 రేషన్ కార్డ్ స్కీమ్ని ప్రధాని ఆవిష్కరించారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రజాస్వామ్యానికి సంబంధించి, అంటే డెమోక్రసీ అంటాము. రీసెంట్గా మనం చూస్తే ఈ ప్రజాస్వామ్య పునాదులు అనేవి బలహీనపడుతూ ఉన్నాయి. ఎందుకని? ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను నిర్వీర్యం చేయటం కోసం చైనా లాంటి నిరంకుశ శక్తులు అనేటటువంటివి ప్రయత్నిస్తూ ఉన్నాయి అన్నట్లుగా చెప్తూ ఉన్నారు. అణిచివేత ధోరణులు పెరుగుతూ ఉండటం, సైనిక తిరుగుబాట్లు అనేవి పెరుగుతూ ఉండటం, వీటి వల్ల ప్రజాస్వామ్య పునాదులు అనేవి బలహీనపడుతూ ఉన్నాయి అన్నట్టుగా అంతర్జాతీయ ప్రజాస్వామ్య ఎన్నికల సహాయ సంస్థ తన యొక్క తాజా నివేదికలో వెల్లడించింది. అయితే ప్రపంచంలోకెల్లా అత్యంత పురాతనమైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థల్లో ఒకటిగా పేరొందినటువంటి అమెరికా, అలాగే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారత్, వీటిలో కూడా ఇలాంటి ఆందోళన పరిస్థితులు అనేవి నెలకొన్నాయి అన్నట్టుగా ఈ సంస్థ ఇచ్చినటువంటి నివేదికలో చెప్పటం జరిగింది. మనం చూస్తే ప్రస్తుతం ప్రపంచ జనాభాలో దాదాపు 70% ప్రజాస్వామ్యయుతం కానటువంటి, ప్రజాస్వామ్య విలువలు క్రమేణా క్షీణిస్తున్నటువంటి దేశాల్లోనే వీళ్ళు దాదాపు 70% మంది నివసిస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్య విలువల్ని సంపూర్ణంగా గౌరవించేటటువంటి దేశాల్లో ప్రజల సంఖ్య ప్రపంచ జనాభాలో కేవలం 8.4% మాత్రమే. అంటే ప్రజాస్వామ్య విలువలు క్షీణిస్తూ ఉన్నటువంటి దేశాల సంఖ్య గత 10 ఏళ్లలోనే రెట్టింపు అవుతోంది. తాజా అధ్యయనాల ప్రకారం ప్రపంచంలో ప్రజాస్వామ్య దేశాల సంఖ్య ముందెన్నడూ లేనటువంటి తక్కువగా 98కే పరిమితమైంది. దాదాపు 47 దేశాల్లో నిరంకుశ ప్రభుత్వాలు అనేవి వస్తూ ఉన్నాయి. అమెరికా దేశ అధ్యక్ష హోదాలో ఉన్నప్పుడే ట్రంప్ తన యొక్క ఎన్నికల ఫలితాల చట్టబద్ధత మీద ప్రశ్నల్ని కూడా లేవనెత్తటం జరిగింది. ఆ దేశంలో టెక్సాస్తో సహా కొన్ని రాష్ట్రాలు మైనారిటీలకి ఇతరులతో సమానంగా ఓటు హక్కు కల్పించటంలో విఫలమవుతున్నాయి అన్నట్టుగా విమర్శలు కూడా రావటం జరిగింది. దాంతో ప్రజాస్వామ్య విలువలు క్షీణిస్తున్నటువంటి దేశాల జాబితాలో అమెరికాను కూడా అంతర్జాతీయ ప్రజాస్వామ్య ఎన్నికల సహాయ సంస్థ అన్నటువంటిది ఇందులో ఈ ఏడాది తొలిసారిగా చేర్చింది. ఇండియాలో కూడా మానవ హక్కుల ఉల్లంఘన మీద కొన్ని వర్గాలు ఆందోళనని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఇతర దేశాలతో పోలిస్తే భారత్లో పరిస్థితులు అనేవి చాలా మెరుగ్గా ఉన్నాయి. కాబట్టి ప్రస్తుత సంక్షోభ సమయంలో ఇండియా, అమెరికా ఇవి సంయుక్తంగా ప్రపంచ ప్రజాస్వామ్య పరిరక్షణకి పూనుకోవాల్సిన అవసరం అనేది ఉంది. నిరంకుశ శక్తుల నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడటం ప్రధాన అజెండాగా వర్చువల్ సదస్సుని ఈ ఏడాది డిసెంబర్లో నిర్వహించాలి అన్నట్టుగా జో బైడెన్ చెప్పటం జరిగింది. ఇందులో పాల్గొనాలి అన్నట్టుగా భారత్తో సహా దాదాపు 110 దేశాల్ని ఆహ్వానించారు. కాబట్టి ఈ వేదికని అన్ని దేశాలు కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెమోక్రసీని ఎప్పుడు జరుపుకుంటారు? సెప్టెంబర్ 15వ తేదీని.
మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తుక్కు విధానానికి సంబంధించి మన దేశంలో వాహన కాలుష్యాన్ని కట్టడి చేసేటటువంటి పేరు మీద కేంద్ర ప్రభుత్వం ఈ తుక్కు విధానాన్ని తీసుకురావటం జరిగింది. దేశవ్యాప్తంగా 65% వాయు కాలుష్యానికి 15 సంవత్సరాల పైబడినటువంటి భారీ వాహనాలే కారణమవుతున్నాయి అన్నట్లుగా దాదాపు 5-6 ఏళ్ల కిందటే విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. ఈ లెక్కన మనం చూస్తే 2,80,00,000 వాహనాల్ని తుక్కుగా పరిగణించాలి అన్నటువంటి ప్రతిపాదనకి మనం చూస్తే 3.5 ఏళ్ల కిందటే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదముద్ర వేసింది. అలా గనక చేస్తే వాయు కాలుష్య నియంత్రణ ఒక్కటే మార్గం కాకుండా అంటే ఆటోమొబైల్ పరిశ్రమకి కూడా దాన్ని పెంపొందించడానికి కూడా వీలవుతుంది. అంతేకాకుండా దాదాపు 10,000 కోట్ల వరకు కూడా ఈ కేంద్ర ప్రభుత్వానికి రాబడి అనేది పెరుగుతుంది అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ఈ జాతీయ వాహన తుక్కు విధానాన్ని తీసుకురావటం జరిగింది. దీనివల్ల వచ్చే 2 ఏళ్లలో 200 నుంచి 300 తుక్కు కేంద్రాల్ని దేశంలో నెలకొల్పుతాము. కాబట్టి 5 ఏళ్లలో వాహన పరిశ్రమ యొక్క వార్షిక టర్నోవర్ రెండింతలవుతుంది. అంటే దాదాపు 15 లక్షల కోట్లకి పెరుగుతుంది అన్నట్టుగా ఆశాభావాన్ని వ్యక్తం చేయటం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటిదే ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, జాతీయ వాహన తుక్కు విధానం లేదా నేషనల్ వెహికల్ స్క్రాపేజ్ పాలసీ గురించి వివరించండి. దీని ద్వారా ఏంటి, దీన్ని ఫస్ట్గా యూనియన్ బడ్జెట్ 2021లో దీంట్లో అనౌన్స్ చేయటం జరిగింది. ఈ పాలసీ కింద గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ బేస్డ్ టోల్ కనెక్షన్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేస్తారు. దీని ద్వారా ఏంటి, టోల్ బూత్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 1 సంవత్సరంలో ఈ టోల్ బూత్స్ అన్నిటినీ కూడా రిమూవ్ చేయాలి. ఆటోమేటెడ్గా జీపీఎస్ బేస్డ్ టోల్ కనెక్షన్ సిస్టమ్ని తీసుకురావాలి అన్నట్టుగా మన భారతదేశం ఆలోచిస్తోంది. అంతేకాకుండా ఈ పాలసీ కింద 51 లక్షల లైట్ మోటార్ వెహికల్స్ ఎల్ఎంవీస్ అవి కూడా 20 సంవత్సరాల ఏజ్ కన్నా ఎక్కువ ఉన్నటువంటి వాటిని, అలాగే దాదాపు 34 లక్షల ఎల్ఎంవీస్ అంటే లైట్ మోటార్ వెహికల్స్ ఏవైతే 15 సంవత్సరాల పైబడినవి ఉంటాయో అలాంటి వాటిని ఈ తుక్కు విధానంలోకి చేర్చాలి అన్నటువంటి లక్ష్యంతో దీన్ని తీసుకురావటం జరిగింది. అంతేకాకుండా దీనివల్ల పొల్యూషన్ అనేది తగ్గుతుంది. అలాగే ఓల్డ్ మరియు డిఫెక్టివ్ వెహికల్స్ పాపులేషన్ తగ్గుతుంది. అంతేకాకుండా రోడ్ మరియు వెహికులర్ సేఫ్టీని ఇంప్రూవ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అయితే దీంట్లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఏంటి అన్నటువంటిది మనం చూస్తే, మనం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అంటే దానికి ఫిట్నెస్ టెస్ట్ని అది పాస్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి దీని కింద గవర్నమెంట్ కమర్షియల్ వెహికల్స్ ఏవైతే 15 సంవత్సరాలు ఎక్కువ ఉంటాయో అవి, అలాగే ప్రైవేట్ వెహికల్స్ ఏవైతే 20 సంవత్సరాల ఓల్డ్ ఉంటాయో అవి వాటిని స్క్రాప్ చేయటం జరుగుతుంది. అలాగే ఓల్డ్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఆటోమేటెడ్ ఫిట్నెస్ సెంటర్స్ అనేవి ఉంటాయి. ఈ ఆటోమేటెడ్ ఫిట్నెస్ సెంటర్స్లోకి తీసుకెళ్ళి అక్కడ ఆ వెహికల్స్ యొక్క ఫిట్నెస్ టెస్ట్ని కండక్ట్ చేయటం జరుగుతుంది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ బట్టి. అంటే ఏంటి, ఎమిషన్ టెస్ట్, బ్రేకింగ్ సిస్టమ్, సేఫ్టీ కాంపోనెంట్స్ ఇలాంటి వాటన్నింటినీ కూడా టెస్ట్ చేయటం జరుగుతుందన్నమాట. అలాగే ఒకవేళ కనుక మనం ఈ వెహికల్ని కనుక స్క్రాప్ చేయగలిగితే అప్పుడు మనకి రోడ్ ట్యాక్స్ రిబేట్ అనేటటువంటిది ఇస్తారనమాట. అంటే ఏంటి, నార్మల్ రోడ్ ట్యాక్స్లో పర్సనల్ వెహికల్కి అయితే 25%, ఇది పర్సనల్ వెహికల్కి సంబంధించి. అలా కాకుండా కమర్షియల్ వెహికల్స్కి అయితే 15% ట్యాక్స్ రిబేట్ని ఇస్తారు. అలాగే వెహికల్కి సంబంధించి వెహికల్ పర్చేస్ చేసేటప్పుడు ఆ వెహికల్కి డిస్కౌంట్ని ఇవ్వటం జరుగుతుంది. దాదాపు 5% డిస్కౌంట్ని, స్క్రాపింగ్ సర్టిఫికేట్ని చూపిస్తే వాళ్ళకి వెహికల్ డిస్కౌంట్ ఇస్తారు. అలాగే డిసిన్సెంటివ్ అంటాము. అంటే ఏంటి, డిసిన్సెంటివ్ అంటే ఏంటి, మనం చూస్తే రిజిస్ట్రేషన్ ఫీజు ఏదైతే ఉంటుందో దాన్ని, అంటే 15 సంవత్సరాల కన్నా పైబడిన వాటికి ఉంటాయి కదా, వాటికి రిజిస్ట్రేషన్ టైంలో వాటికి రిజిస్ట్రేషన్ ఫీజుని పెంచడం జరుగుతుంది. అంతేకాకుండా దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే, దీనివల్ల స్క్రాప్ యార్డ్స్ అన్నటువంటివి క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. దానివల్ల ఎంప్లాయ్మెంట్ వస్తుంది, దానివల్ల రెవెన్యూ పెరుగుతుంది. దాంతో అంతేకాకుండా మనం చూస్తే మెటల్, ప్లాస్టిక్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇక్కడ రీసైక్లింగ్ చేయటం వల్ల ఆటో కాంపోనెంట్స్ ప్రైస్ అనేది తగ్గుతుంది. కాబట్టి ఆటోమేటిక్గా ఈ కార్స్ వీటి యొక్క ప్రైస్ కూడా తగ్గుతుంది, పొల్యూషన్ అనేది తగ్గుతుంది. ఇవన్నీ కూడా ఈ జాతీయ వాహన తుక్కు విధానాన్ని తీసుకొస్తే ఉండేటటువంటి బెనిఫిట్స్ అన్నమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఒమిక్రాన్ వైరస్ వేరియంట్కి సంబంధించి. ఒమిక్రాన్ని దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు గుర్తించారు. రోజువారీ నిఘాలో భాగంగా నెట్వర్క్ ఫర్ జీనోమిక్ సర్వైలెన్స్ ఇందులో పరిశోధనలు చేస్తున్నప్పుడు ఈ ఒమిక్రాన్ అన్నటువంటిది బయటపడింది.
కరోనా పాండమిక్ ప్రారంభమైనప్పటి నుంచి జరుగుతున్నటువంటి మార్పుల్ని గమనించడం ద్వారా ఈ నిఘా వ్యవస్థ అన్నటువంటిది దీనిని పసిగట్టడం జరిగింది. 2020 చివరిలో ఈ నెట్వర్క్ శాస్త్రవేత్తలే బీటా రకాన్ని కూడా కనుగొన్నారు. ఒమిక్రాన్ రకాన్ని కూడా వీళ్ళే కనుక్కున్నారు. అయితే కొత్త రకాల్ని ఎలా గుర్తిస్తారు అంటే కొత్త వేరియంట్ల గుర్తింపు ప్రక్రియ అన్నటువంటిది ఒక సమన్వయంతో సాగాల్సి ఉంటుంది. వైరస్ సోకినటువంటి వ్యక్తుల నుంచి సేకరించినటువంటి నమూనాలకి సంబంధించినటువంటి జన్యుక్రమాన్ని పూర్తి స్థాయిలో ఆవిష్కరించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో సేకరించినటువంటి ప్రతి జన్యుక్రమాన్ని తనిఖీ చేస్తారు. ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్నటువంటి కరోనా రకాలకి వీటికి మధ్య ఏవైతే వైరుధ్యాలు ఉంటాయో వాటిని పరిశీలించటం జరుగుతుంది. తేడాల యొక్క నిర్ధారణకి తర్వాత పరిశోధనలు మళ్ళీ చేపడతారు. వైరస్ని వృద్ధి చేసి టీకా లేదా మునుపటి ఇన్ఫెక్షన్ వల్ల వెలువడినటువంటి యాంటీబాడీలు ఇవి కొత్త వైరస్ని ఎంత మేర అడ్డుకోగలవన్నటువంటిది కూడా పరిశీలిస్తారు. ఈ డేటా ఆధారంగా కూడా కొత్త వైరస్ని వర్గీకరించడం జరుగుతుంది. అయితే మొదట్లో వచ్చినటువంటి కరోనా రకంతో పోలిస్తే బీటా వేరియంట్ అన్నటువంటిది సులువుగా ప్రజల మధ్య వ్యాప్తి చెందుతుంది. దానివల్లే దక్షిణాఫ్రికాలో రెండవ కోవిడ్ ఉధృతి కూడా కొనసాగింది. అయితే 2021లో డెల్టా అన్నటువంటి రకం ప్రపంచవ్యాప్తంగా కూడా వచ్చింది. దీనివల్ల దక్షిణాఫ్రికాలో మూడవ ఉధృతి అనేది వచ్చింది. అయితే తాజా వేరియంట్ ఏదైతే ఒమిక్రాన్ ఉందో ఇది ఇటీవల ఈ దేశంలో ఉన్నటువంటి గాటెంగ్ ప్రావిన్స్లో సేకరించినటువంటి 77 నమూనాల్లో బయటపడింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఒమిక్రాన్ వేరియంట్ని తొలిసారిగా ఎక్కడ కనుగొన్నారు? దక్షిణాఫ్రికాలో. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వంటకి గ్యాస్ పొయ్యి వాడకం అనేటటువంటిది ఇప్పుడు తప్పనిసరిగా మారిపోయింది. అదే సమయంలో తరచూ జరుగుతున్నటువంటి గ్యాస్ ప్రమాదాలు కూడా ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. వీటి వల్ల వాటిల్లేటటువంటి ఆస్తి ప్రాణ నష్టాలు ఏవైతే ఉన్నాయో ఇవి బాధితుల్ని మరింత కుంగదీస్తూ ఉన్నటువంటి సమయంలో వినియోగదారులను ఆదుకోవటానికి బీమా సదుపాయం అనేది ఉంటుంది. వినియోగదారుల యొక్క తప్పిదాలు కూడా కేవలం సిలిండర్లో ఉన్నటువంటి లోపాల వల్ల ప్రమాదం జరిగితే బీమా పరిధిలో ఈ పరిహారాన్ని పొందొచ్చు. ప్రమాదవశాత్తు సిలిండర్ గనక పేలితే ఆయిల్ కంపెనీల ద్వారా 5 లక్షల నుంచి గరిష్టంగా 50 లక్షల వరకు పరిహారాన్ని పొందొచ్చు. దీనికోసం ఎలాంటి ప్రీమియం కూడా చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. ఇండియన్ ఆయిల్, భారత్ గ్యాస్, హిందుస్థాన్ పెట్రోలియం లాంటి కంపెనీలు ప్రతి కనెక్షన్కి కూడా బీమా ప్రీమియం అన్నటువంటివి చెల్లిస్తాయి. వీటి మీద అవగాహన లేకపోవటం వల్ల చాలామంది బీమా సొమ్మును పొందలేకపోతున్నారు అన్నట్లుగా ఇక్కడి ఆర్టికల్ అన్నమాట. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఉజ్వల 2.0 ప్రధానమంత్రి ఉజ్వల యోజనని ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడు ప్రారంభించారు? 2021 ఆగస్టు 10వ తేదీన ప్రధానమంత్రి ఉజ్వల యోజన 2.0 అన్నటువంటి పథకాన్ని మన ప్రధాని నరేంద్ర మోదీ లాంచ్ చేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి విశాఖపట్నం నుంచి విదేశాలకి విహార నౌకల సర్వీసుల్ని ప్రారంభించబోతున్నారు. ఇందులో భాగంగా విశాఖ నౌకాశ్రయం అధికారులు ఇక్కడ పనుల్ని ప్రారంభించడం జరిగింది. విశాఖ నౌకాశ్రయంలో క్రూయిజ్ టెర్మినల్ నిర్మాణానికి టెండర్లని పిలవటం జరిగింది. కాంట్రాక్ట్ దక్కించుకునే సంస్థ ఏడాదిలోపు ఈ పనుల్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే ఆలోపు విశాఖ నగరానికి అంతర్జాతీయ విహార నౌకలు వచ్చేలాగా ఏర్పాట్లను చేయాల్సి ఉంటుంది. మన దేశంలో ఉన్నటువంటి ముంబై, కొచ్చి, గోవా, మంగళూరు, చెన్నై ఇలాంటి నౌకాశ్రయాలకి కూడా అంతర్జాతీయ విహార నౌకలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఆయా సర్వీసులు నడిపేటటువంటి సంస్థ ప్రతినిధులతో మాట్లాడి విశాఖకి కూడా విదేశీ పర్యాటకులు వచ్చేలాగా సన్నాహాలను చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా ఇక్కడ క్వశ్చన్ చూడండి, విహార నౌకల సర్వీసులని విశాఖ నుంచి ఏ ప్రతిపాదిత మార్గాల్లో ప్రారంభించబోతున్నారు? ఏ మార్గాల్లో? ఒకటి వచ్చేసరికి సింగపూర్, అండమాన్, వైజాగ్, చెన్నై ఈ ప్రాంతం ఒకటి. రెండవది వచ్చేసరికి కొలంబో ఎక్కడుంది? శ్రీలంక. కొలంబో, చెన్నై, వైజాగ్, అండమాన్ ఈ ప్రాంతాలకి సంబంధించి విహార నౌకల సర్వీసుల్ని ప్రారంభించబోతున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇళ్ల కొనుగోలుదారులు, ప్రమోటర్ల హక్కులు, ప్రయోజనాలకి మధ్య సమతుల్యతను తీసుకొచ్చి జవాబుదారీతనాన్ని, పారదర్శకతని పెంచడం కోసం స్థిరాస్తి నియంత్రణ ప్రాధికార సంస్థ చట్టం అంటే రెరా చట్టం అంటాము. ఈ రెరా చట్టాన్ని మేము తీసుకొచ్చాము అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. దీనికి సంబంధించి కొనుగోలు ఒప్పందం ముసాయిదా కూడా దీంట్లో ఇప్పటికే ఉంది అన్నట్టుగా సుప్రీంకోర్టుకి చెప్పడం జరిగింది. ఎందుకోసం ఇది అసలు వచ్చింది? వినియోగదారులను రక్షించడానికి నమూనా ఒప్పందాల్ని రూపొందించేలాగా ఆదేశాలు ఇవ్వండి అనేసి న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ ఈమె దాఖలు చేసినటువంటి ఒక పిటిషన్ మీద కేంద్రం ఈ మేరకి దాని యొక్క స్పందనని తెలియజేయడం జరిగింది.
దానికి సంబంధించినటువంటిదే ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, రెరా చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు తీసుకొచ్చింది? 2014లో రెరా చట్టం లేదా రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ అంటాము. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కొత్త వాహనాలకి జీవిత పన్ను అంటే లైఫ్ ట్యాక్స్ని ఎడాపెడా పెంచేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఈ విషయంలో ఇది కర్ణాటకని ఆదర్శంగా తీసుకుంది అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. మనం చూస్తే ద్విచక్ర వాహనాలు, కార్లు, జీపులు వీటి మీద జీవితకాల పన్నుని కర్ణాటకతో సమాన స్థాయికి ఏపీ కూడా పెంచేసింది. మరి ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో కానీ మహారాష్ట్ర, ఒడిశా వీటన్నింటిలో కంటే చాలా పెద్ద రాష్ట్రమైనటువంటి యూపీలో కూడా ఇంత పన్ను అనేటటువంటిది లేదు. ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా ఒడిశాలో అత్యంత తక్కువగా జీవిత పన్ను అనేటటువంటిది ఉంది. మన దేశంలో మనం చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు అయితే ద్విచక్ర వాహనాలన్నింటికీ కూడా 9% పన్నుండేది. ఇప్పుడు వాటి యొక్క విలువ ఆధారంగా 2 కేటగిరీలుగా చేశారు. ఏంటి? 50,000 లోపు వాహనాలకైతే 9%, 50,000 కంటే ఖరీదైనటువంటి వాహనాలకి 12%గా చేయటం జరిగింది. దాంతో ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం 163 కోట్ల అదనపు ఆదాయం వస్తుంది అన్నట్టుగా రవాణా శాఖ అంచనా వేసింది. అలాగే 50,000 కంటే తక్కువ విలువైనటువంటి పాత వాహనాలకి పాత పన్నునే యథాతథంగా కొనసాగిస్తారు. కానీ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేసుకునేటటువంటి వాటిలో 50,000 కంటే తక్కువ విలువైనటువంటి బైకుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. మనం చూస్తే రవాణా శాఖ లెక్కల ప్రకారం 2019-20 సంవత్సరంలో రాష్ట్రంలో 9.27 లక్షల కొత్త ద్విచక్ర వాహనాలు రిజిస్టర్ చేసుకుంటే వాటిలో 50,000 కంటే తక్కువ విలువైనటువంటివి కేవలం 1.89 లక్షలు మాత్రమే ఉన్నాయి. అలాగే బైకుల మీద జీవిత పన్ను కర్ణాటక తప్ప మిగిలినటువంటి దక్షిణాది రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఒడిశా, యూపీ వీటన్నింటిలో కూడా ఏపీ కన్నా తక్కువగానే ఉంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఏపీలో వాహనాలకి జీవిత పన్ను ఎంత శాతంగా ఉంది? ఇక్కడ చూడండి ఎంత ఉంది. ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసరికి 5 లక్షల వరకు ఉంటే 13%, 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఉంటే 14%, 10 లక్షల నుంచి 20 లక్షలు ఉంటే 17%, అలాగే 20 లక్షలు దాటినటువంటి వాహనాలకైతే 18% పన్ను అనేటటువంటిది ఉంది. మనం చూస్తే అలాగే ద్విచక్ర వాహనాలకి సంబంధించి 50,000 లోపు వాహనాలకైతే 9%, 50,000 కంటే ఎక్కువ వాహనాలకి 12%గా ఈ ట్యాక్స్ని పెంచడం జరిగింది. లైఫ్ ట్యాక్స్ లేదా జీవిత పన్ను అంటాము. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇథియోపియా దేశ ప్రధానమంత్రి సైనిక దుస్తులు ధరించి తిరుగుబాటు దళాలకు వ్యతిరేకంగా ప్రభుత్వ సేనల్ని నడిపిస్తున్నారు అన్నట్లుగా ఇక్కడ ఉన్నటువంటి ఆర్టికల్ అన్నమాట. మనం చూస్తే ఈయనకి 2019లో నోబెల్ శాంతి బహుమతి కూడా వచ్చింది. అయితే ఈయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నటువంటి టిగ్రే దళాలు వాటితో జరుగుతున్నటువంటి యుద్ధంలో సైన్యానికి దిశానిర్దేశం చేస్తాననేసి ప్రకటించడం జరిగింది. అందులో భాగంగానే సైనిక దుస్తుల్లో సేనల్ని నడిపిస్తూ ఉన్నారు ఈయన. మనం చూస్తే ఇథియోపియన్ సేనలు టిగ్రే తిరుగుబాటు దళాల మధ్య 2020 నవంబర్లో జరిగినటువంటి సాయుధ ఘర్షణల్లో దాదాపు 10,000 మంది పౌరులు చనిపోయారు. ఈ యుద్ధంలో ఇప్పటికే కస్సాగితా అన్నటువంటి ప్రాంతం మీద నియంత్రణ సాధించాము, ఇక చిఫ్రా జిల్లా, బుర్కా పట్టణాలని స్వాధీనం చేసుకోబోతున్నాము అన్నట్లుగా ఈయన వెల్లడించడం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, 2019లో నోబెల్ శాంతి బహుమతి అందుకున్న ఇథియోపియా ప్రధాని ఎవరు? అబీ అహ్మద్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మురుగునీటి శుద్ధి గురించి. వ్యర్థ జలాల యొక్క నిర్వహణకి సరైనటువంటి వ్యవస్థలు లేకపోవటం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఫలితంగా అటు పర్యావరణానికి ఇటు పౌరుల యొక్క ఆరోగ్యానికి కూడా ముప్పు వాటిల్లుతోంది. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్రీకృత విధానాల నుంచి వికేంద్రీకరణ వైపు వెళ్తేనే ఫలితాలు ఉంటాయి అన్నట్టుగా నిపుణులు చెప్తూ ఉన్నారు. అంటే మన దేశంలో ఉన్నటువంటి అన్ని రంగాల్లో ప్రస్తుతం కేంద్రీకృత వ్యర్థ జలాల నిర్వహణ వ్యవస్థలే అందుబాటులో ఉంటూ ఉన్నాయి. ఒక నగరంలో ఉన్నటువంటి మొత్తం నిర్మాణాల నుంచి వెలువడేటటువంటి వ్యర్థ జలాలు నాలాలు, డ్రైన్లు వీటి ద్వారా దూరంలో ఉన్నటువంటి ఒకే మురుగు శుద్ధి కేంద్రానికి వెళ్తూ ఉన్నాయి. కాబట్టి దీని పరిష్కారం అనేది చౌకగా, కాలుష్యం తగ్గించేలాగా, అలాగే వ్యర్థ జలాల పునర్వినియోగంతో భవిష్యత్తులో నీటి కొరతను తీర్చేందుకు ఏం చెప్తున్నారు నిపుణులు? వికేంద్రీకృత వ్యర్థ జల నిర్వహణ వ్యవస్థకి వెళ్ళాలి. ఈ విధానంలో భాగంగా మురుగునీటిని స్థానికంగా ఎక్కడికక్కడ శుద్ధి చేసి పునర్వినియోగానికి సరఫరా చేసుకోవచ్చు అన్నట్టుగా నిపుణులు చెప్తూ ఉన్నారు. మనం చూస్తే హైదరాబాద్ సంబంధించి రోజు 2,000 మిలియన్ లీటర్ల మురుగునీరు అనేది ఉత్పత్తి అవుతోంది. వీటి కోసం 20 STPని ఏర్పాటు చేసి 740 MLD మురుగును శుద్ధి చేస్తున్నాము అన్నట్టుగా జలమండలి చెప్తూ ఉన్నా కూడా
ఈ స్థాయిలో జరగట్లేదు. మనం చూస్తే ఈ హైదరాబాద్లో దాదాపు 10,000 కిలోమీటర్ల పొడవున డ్రైనేజీలు ఉంటే 500 కిలోమీటర్ల మేర మురుగునీరు ప్రవహిస్తోంది. అది అక్కడున్నటువంటి శుద్ధి కేంద్రాలకు వెళ్తోంది. అయితే ఈ మధ్యలో మురుగునీరు అన్నటువంటిది పక్కనే ఉన్నటువంటి చెరువులు, ఇతర నీటి వనరుల్లో కలుస్తోంది. దానివల్ల చాలా ఇబ్బందులు కూడా వస్తూ ఉన్నాయి. అలాగే ఏపీలో ఉన్నటువంటి విశాఖ, విజయవాడ, కాకినాడ వీటిలో తప్ప మిగిలినటువంటి పట్టణాల్లో శుద్ధి కేంద్రాలు ఉన్నటువంటివి పూర్తి స్థాయిలో లేవు. మన దేశంలో ఉన్నటువంటి నగరాలు, పట్టణాల్లో రోజుకి 72,000కు పైగా మిలియన్ లీటర్ల మురుగునీరు ఉత్పత్తి అవుతున్నా కూడా అందులో కేవలం 30% మాత్రమే శుద్ధి జరుగుతోంది అన్నట్టుగా గణాంకాలు చెప్తూ ఉన్నాయి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, వికేంద్రీకృత వ్యర్థ జల నిర్వహణ వ్యవస్థ విధానం గురించి చెప్పండి. అంటే ఏంటి? మనం నార్మల్గా అన్ని మురుగునీటి కాలువలు ఇవన్నీ వెళ్ళి ఒకే చోట వ్యర్థ జల నిర్వహణకి సంబంధించినటువంటి అంటే కేంద్రీకృతమైనటువంటి ఒక మురుగు శుద్ధి కేంద్రానికి వెళ్తూ ఉన్నాయి. అలా కాకుండా ఎక్కడికక్కడే శుద్ధి చేసి పునర్వినియోగానికి సరఫరా చేసుకునేలాగా మురుగునీరు వ్యవస్థని గనక ఏర్పాటు చేస్తే బాగుంటుంది. దానివల్ల అటు కాలుష్యానికి కారణమవకుండా ఉంటుంది, ఎన్విరాన్మెంట్కి ఉపయోగపడుతుంది, అలాగే ఆ నీటిని మళ్ళీ పునర్వినియోగించుకోవచ్చు. కాబట్టి దానికి కూడా యూజ్ అవుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రక్షణ రంగంలో వినియోగించేటటువంటి ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ. దీనికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించడం జరిగింది. దీనికోసం ఈ నెల 29వ తేదీన విశాఖపట్నంలో దేశీ 2021 మేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అన్నటువంటి పేరు మీద ఒకరోజు వర్క్ షాప్ని ఏపీ రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్ శాఖ ఏర్పాటు చేయటం జరిగింది. ఇందులో భాగంగా ఏపీలో ఏర్పాటవుతున్నటువంటి కొప్పర్తి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్తో పాటుగా తిరుపతిలో ఉన్నటువంటి EMC1, EMC2 అలాగే విశాఖలో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్నటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఈ దేశీ 2021 మేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఏదైతే వర్క్షాప్ ఉందో ఇందులో వివరించడం జరుగుతుంది. ఈ వర్క్షాప్లో ప్రధానంగా ఎలక్ట్రానిక్ రంగంలో పెట్టుబడుల అవకాశాలేంటి, రాడా రంగంలో ఇన్నోవేషన్, స్టార్టప్ అవకాశాలు వీటన్నింటి మీద చర్చించబోతున్నారు. ప్రస్తుతం మన దేశంలో రక్షణ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ మార్కెట్ విలువ సుమారు 15,000 కోట్లుగా ఉంది. ఇది వచ్చే 5 ఏళ్లలో 5,25,000 కోట్లకు చేరుతుంది అనేసి నాస్కామ్ అంచనా వేయటం జరిగింది. అలాగే కేంద్రం కూడా ప్రతి సంవత్సరం రక్షణ రంగానికి భారీగా నిధుల్ని కేటాయిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అయితే రక్షణ రంగానికి 3,62,000 కోట్లను కేటాయించటం జరిగింది. గత ఏడాది అయితే 3,45,000 కోట్ల విలువైనటువంటి వస్తువుల్ని మనం దిగుమతి చేసుకోవటం జరిగింది. అలా అంటే కేంద్రము ఈ రక్షణ మార్కెట్ విలువని పెంచాలి అన్నట్టుగా ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, రక్షణ రంగ ఉత్పత్తుల్లో ప్రస్తుత విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల వాటా ఎంత? అంటే ఏంటి? విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు లేదా FDI అంటాము. ఎంత? 74%. ఇవాంటి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణలో ప్రత్యామ్నాయ పంటల పద్ధతికి సంబంధించి. మనం చూస్తే తెలంగాణలో 200 ఏళ్ల కిందటే రైతులు అప్పట్లోనే ప్రత్యామ్నాయ పంటల సాగు పద్ధతిని పాటించడం జరిగింది. భూసారాన్ని పరిరక్షించుకునేందుకు పంట మార్పిడి విధానాన్ని అప్పట్లోనే అనుసరించారు. నీరుని పొదుపుగా వాడుకునేటటువంటి ప్రాంతాల్లో ఈ ప్రత్యామ్నాయ పంటలకి మరింత ప్రాధాన్యం ఇవ్వటం జరిగింది. అప్పట్లో 8 నాగళ్ళుంటే వాళ్ళని మోతుబరి రైతు అనేసి పిలిచేవాళ్ళు. అంటే అప్పటి కాలంలో అదొక స్టేటస్ సింబల్ అన్నమాట. అయితే అప్పట్లో మనుగు వరి విత్తనాల యొక్క సాగుకి 6 రూపాయలు ఖర్చయ్యేది. అప్పట్లో వ్యవసాయంలో మార్పులు జరుగుతున్నటువంటి తీరు మీద అధ్యయనం చేసినటువంటి బ్రిటిష్ పరిశోధకుడు డాక్టర్ M. వాకర్ ఈయన దీని గురించి వివరించటం జరిగింది. స్టాటిస్టికల్ రిపోర్ట్ ఆన్ సర్కార్ ఆఫ్ వరంగల్ అన్నటువంటి పేరుతో ఆయన దీనిని ప్రచురించటం జరిగిందనమాట. మనం చూస్తే తెలంగాణ ప్రాంతంలో వరి ప్రధాన పంట. నీటి లభ్యత బాగున్నటువంటి ప్రాంతాల్లో అయితే రైతులు ఎక్కువగా వరి సాగుకే మొగ్గు చూపేవాళ్ళు. అయినా కూడా వరిని వేస్తూనే తదుపరి కాలంలో భూసారాన్ని పరిరక్షించుకునేందుకు పంటల మార్పిడి విధానాన్ని అనుసరించారు అన్నట్టుగా బ్రిటిష్ పరిశోధకుడి అధ్యయనంలో తేలింది. తెలంగాణ ప్రాంతంలో చాలా ప్రాంతాల్లో అటు వానలు ఇటు చెరువులు ప్రధానమైనటువంటి నీటి వనరుగా ఉండేది. కాబట్టి ఫలితంగా నీటిని పొదుపుగా వాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉండేది. కాబట్టి ఆ ప్రత్యామ్నాయ పంటలకి మరింత ప్రాధాన్యం అనేది 200 ఏళ్ల క్రితమే ఉండేది అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. క్వశ్చన్ చూడండి, సాయిల్ హెల్త్ కార్డు స్కీమ్ గురించి వివరించండి. సాయిల్ హెల్త్ కార్డు స్కీమ్ అన్నటువంటి దాన్ని మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అన్నటువంటిది ఎప్పుడు ప్రవేశపెట్టింది? 2015వ సంవత్సరంలో.
2015 సంవత్సరం డిసెంబర్ 5వ తేదీన ఈ సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ అన్నటువంటి దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ సాయిల్ హెల్త్ కార్డ్ అనేటటువంటిది ఏంటంటే ఇదొక ప్రింటెడ్ రిపోర్ట్ అన్నమాట. ఈ రిపోర్ట్లో మొత్తం 12 న్యూట్రియంట్స్ అంటే 12 పోషకాలతో కలిగినటువంటి ఒక న్యూట్రియంట్ స్టేటస్ అనేటటువంటిది ఇందులో ఉంటుందన్నమాట. అవేంటి? pH, ఎలక్ట్రికల్ కండక్టివిటీ, ఆర్గానిక్ కార్బన్, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, ఇలాగా మొత్తం 12 న్యూట్రియంట్స్తో కలిసినటువంటి ఒక ప్రింట్అవుట్ రిపోర్ట్ని వీళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. దాన్ని సాయిల్ హెల్త్ కార్డ్ అనేసి అంటాము. దీని ద్వారా 3 సంవత్సరాలకు ఒకసారి ఈ సాయిల్ హెల్త్ కార్డ్ని ప్రతి ఫార్మర్కి కూడా అందేటటువంటి ఈ పథకాన్ని సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. దీంట్లో ఫీల్డ్ స్పెసిఫిక్ డీటెయిల్డ్ రిపోర్ట్ని సాయిల్ ఫర్టిలిటీ స్టేటస్ అనేది ఎలా ఉంది, అలాగే సాయిల్ పారామీటర్స్ అనేటటువంటివి ఎలా ఉండాలి, క్రాప్ ప్రొడక్టివిటీ బాగా రావాలంటే ఏ మోతాదులో ఉండాలి, ఏవి తక్కువగా ఉన్నాయి, వీటన్నింటి గురించి చెప్పడానికి ఈ సాయిల్ హెల్త్ కార్డ్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి 1927లో సైమన్ కమిషన్ని ఏర్పాటు చేసిన అప్పటి బ్రిటిష్ ప్రధాని ఎవరు? బాల్డ్విన్. ఇవాటి క్వశ్చన్ వచ్చేసి 2021 అంతర్జాతీయ బాలల శాంతి బహుమతి అవార్డు ఎవరికి లభించింది? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.